హాయ్ హలో అండి. వెల్కమ్ టు బ్లెస్సీ జిడుగు ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చాలా ఈజీ రెసిపీ. అది ఎందుకు చేస్తున్నానో, ఎవరు చేస్తున్నారో ముందు ముందు చెప్తూ ఉంటాను. ఏంటి అంటే స్కూల్స్ ఇప్పుడు దసరా హాలిడేస్. పిల్లల్ని తల్లిదండ్రులకి ఏదైనా చేసి పెట్టి హెల్తీ రెసిపీ చేసి పెట్టండి. ఫుడ్ యాక్టివిటీ కింద ఒకటి వీడియో చేసి స్కూల్లో సబ్మిట్ చేయాలంట. అందుకని చెప్పి ఇంటికి వెళ్ళగానే మా మేనల్లుడు, "అత్త నాకు వీడియో చెయ్యి. ఏదైనా సింపుల్ రెసిపీ టేస్టీగా ఉండాలా, తక్కువ టైంలో అయిపోవాలి" అన్నాడు. సరే పదరా చేద్దామనేసి నేను వాడితో చేపిస్తూ ఉన్నా. వాళ్ళ అమ్మ పర్యవేక్షణలో, వాళ్ళ అత్త పర్యవేక్షణలో మాత్రమే చేస్తున్నాడు. మేము చెప్తూ ఉన్నాము, వాడు చేస్తూ ఉన్నాడనమాట. ఈ భరణి మీరు ఆల్రెడీ చూసుంటారు. కర్రసాము వీడియోలో చూసుంటారు భరణిని. తనే వాడు. మిల్ మేకర్ పకోడీ చేపిస్తున్నాము. మిల్ మేకర్ దానికోసము ఒక 20 రూపీస్ అంటే ఒక 20 గ్రామ్స్ అనుకుంటాం మిల్ మేకర్ తీసుకొని నీళ్లు పెట్టేసి బౌల్‌లో కొంచెం హీట్ అయిన తర్వాత మిల్ మేకర్ వేసేసి జస్ట్ అలా ఒక్కసారి తిప్పేసి వాటర్ ఒక పొంగు వచ్చే వరకు వాటిని ఉడకపెట్టాల. చాలా బావుంటాయి ఈ మిల్ మేకర్ పకోడీ సైడ్ డిష్‌గా. చూడండి ఇలా పకోడీ అనేది మిల్ మేకర్ అనేది కొంచెం ఉడికి కొంచెం లావయిన తర్వాత వాటిలో ఉన్న హాట్ వాటర్ అంతా తీసేసి కూల్ వాటర్ నార్మల్ వాటర్‌లో వేసేసి అవి చల్లగయ్యే వరకు ఉంచి తర్వాత వాడికే ఇచ్చేసాము. వాడి యాక్టివిటీ కదా! మరి వాడే పని చేయాలి. అందుకని చెప్పేసి వాటర్ ఏమి ఉండకుండా మొత్తం పిండరా అని చెప్పేసా. వాడి బలం మొత్తం ఉపయోగిచ్చేసి ఆటిలో వాటర్ చుక్క ఇంకొంచెం మేము పిండుదామని చూసినా కానీ ఒక్క చుక్క లేకుండా చక్కగా పని మాత్రం చక్కగా చేశాడండి. యాక్టివిటీ ఇచ్చినందుకు స్కూల్ వాళ్ళని మెచ్చుకోవచ్చు. ఇలా చేయటం వల్ల పిల్లలు ఆడపిల్లలు, మగపిల్లలు అనేది ఏమీ సంబంధం లేకుండా అందరూ అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వాలి అని నేర్పించడానికి ఈ యాక్టివిటీ ఇచ్చినట్లున్నారు. వాడికి మేము చెప్పాం వాటర్ ఏమి లేకుండా మొత్తం గట్టిగా పిండు అనేసి. చక్కగా అన్నీ పిండేసేసి ఒక పెద్ద గిన్నెలో వేసేసాము. వేసేసిన తర్వాత చూడండి వాటిలో ఒక్కటి కూడా ఏమీ లేకుండా మొత్తం నీట్‌గా చేశాడు. చూడండి ఏమీ లేదు. తర్వాత ఇప్పుడు ఫిట్ ప్రిపరేషన్ మేము ఇస్తూ ఉన్నాము. ఏమేమి వేయాలి అనేది చెప్తూ ఉంటే వాడే చేస్తున్నాడు. సాల్ట్, తర్వాత కారం, అల్లం చిన్నుపాయ పేస్ట్, కొంచెం కార్న్‌ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ పడుతుంది. ఇది అచ్చం చికెన్ పకోడీలాగా ఉంటుందన్నమాట. కానీ నాన్ వెజ్ ప్రియులకు కాదు, వెజ్ వాళ్ళకి ఇది ఒక మంచి సైడ్ డిష్. పసుపు వేసేసి తర్వాత పచ్చిమిర్చిని ఇలా పెద్ద చీలికలుగా చేసుకొని వాటిల్లో వేసేసి మొత్తము కలిపేయాలి. చక్కగా మనం ఎలా పకోడీస్‌కి కలుపుకుంటామో హ్మ్. ఉల్లిపాయ పకోడీ, చికెన్ పకోడీ ఇలాంటివి ఎలా కలుపుతామో అలాగే దీన్ని కూడా పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు 3 వేసేసి మొత్తమును ఈ అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు ఇది మేము లాస్ట్‌లో ఒక పకోడీ పౌడర్ ఉంటే వేసామనమాట. ఉంటే వేయొచ్చు లేతే లేదు. ఆప్షనల్ అది మాత్రం. వేసేసి ఈ పకోడీ మొత్తాన్ని వీటన్నిటిని బాగా కలపాల. కలుపురా బాగా అని చెప్పేస్తే వాడికి వచ్చినట్లు చక్కగా చిన్నగా అరే అలా కాదు ఇలా అంటే ఇలా చేయాలా? అలా చేయాలా? అనేసి వాడికి వచ్చినట్లు చక్కగా కలుపుతూ వాడి చిన్న చేతులతో చక్కగా కలిపేసేసి పక్కన పెట్టాడు. ఇలా యాక్టివిటీస్ ఇవ్వటం వలన పిల్లలు పనుల్లో తల్లిదండ్రులకి హెల్ప్ అవుతూ ఉంటారు. వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. కొంతమంది మగపిల్లలు, ఆడపిల్లలు మగపిల్లలు మేము కుకింగ్ చేయాలా అంటా ఉంటారు. అలాంటి భేదాలు పిల్లల్లో నుంచి పోగొట్టడానికి ఇలా కుకింగ్ వీడియో ఇచ్చినట్లున్నారు స్కూల్ వాళ్ళు. థ్యాంక్ యూ. ఇలాంటి రెసిపీని మనము చేయడానికి, పిల్లలకి నేర్పించడానికి ఇచ్చినందుకు. ఇది ఇప్పుడు ఇలా మొత్తం కలిపేసి ఒక 5 నిమిషాలు వదిలేసేసేయాలి. రెస్ట్ ఇచ్చేయాలి వాటికి. తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టేసేసుకొని, ఆయిల్‌లో వీటిని వెయ్యాల. వాడు ఆయిల్‌లో వేయటానికైతే భయపడ్డాడు. కానీ మేము దగ్గరే ఉన్నాం. నేను ఉన్నాను, మా వదిన ఉంది దగ్గరే. ఉండి వాడు భయపడుతుంటే పక్కనే ఉంచేసి వదినే వేసేసింది. అంటే వాళ్ళ అమ్మ. వాళ్ళ అమ్మే ఆయిల్‌లో వేసేసింది. కాదు నేను వేస్తా అనేసి ఒకటేసి ఇక జంపు అక్కడి నుంచి. ఆయిల్ డీప్ ఫ్రై కదా! పిల్లల్ని దూరంగానే ఉంచాలి ఆయిల్‌కి. పెద్దవాళ్ళైతే పర్లేదు. చిన్న పిల్లలు కదా! ఆయిల్‌కి దగ్గర ఉంచకూడదు. అందుకని చెప్పేసి మా వదినే మిగతా అన్నీ వేసేసి వాడికి గెరటిచ్చింది. తిప్పరా కొంచెం అనేసి. వాడు తిప్పుతూ ఉన్నాడు. కానీ ఈ సైడ్ డిష్ వీటి దసరా యాక్టివిటీకి ఉపయోగపడుతుంది. నేను మీకు చూపించడానికి ఉపయోగపడుతుందనేసి షూట్ చేశాను. చూడండి ఎంత చక్కగా ఉంటదో. ఇది పప్పు, రసము, సాంబారు లేదా ఈవినింగ్ స్నాక్స్ కింద చేయండి చక్కగా తింటారు. ఇవి లోపల సాఫ్ట్‌గా ఉంటది. పైన క్రంచీగా ఉండిద్ది అనమాట. అవన్నీ మేము చేసాము. జస్ట్ 2 నిమిషాల్లోనండి వాడు తెచ్చి ఆ పేరెంట్స్‌కి ఇవ్వాలన్నమాట. తిని ఎలా ఉంది చెప్పండి అనేసి. అలా ఇచ్చాడు.
వాడు ఒక్కొక్కటి 2, 2 తీసేసుకున్నాం మేము. ముందు ముందు వీడియో ఉంటది చూడండి అది మేము తినేది. ఇదంతా చక్కగా ఫ్రై అవుతుంది. చూస్తూ ఉండండి. ఇచ్చాము. జస్ట్ 2 మినిట్స్‌లో ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోయిందండి. అంత బాగున్నాయి. క్రంచీగా ఉన్నాయి. అది కాకుండా హెల్తీ. మిల్ మేకర్ అంటే సోయా అంటే హెల్తీ కదా! మేము డెకరేషన్ కోసం ఇంకా హెల్తీ చేయాలి. మనం ఏదన్నా పేపర్‌లో, ప్లాస్టిక్ వాటిల్లో హాట్‌వి వేస్తే ప్లాస్టిక్‌లో వేసుకొని తినకూడదు. స్టీల్ ప్లేట్ నార్మల్‌గా ఉండిద్ది అని చెప్పేసేసి నేను కొంచెం డెకరేషన్ కోసం తమలపాకుల్లో డెకరేషన్ ప్లేట్‌ని యూజ్ చేశాను. చూడండి ఇవన్నీ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకొని వాటిలో వేసుకొని తింటే బావుంటది. అందుకని పచ్చిమిర్చి, కరివేపాకుని కూడా కొంచెం ఫ్రై చేసేసి మనం ముందుగా ఫ్రై చేసుకొని ఉంచుకున్న మిల్ మేకర్ పకోడీల్లో వీటిని వేసేసుకుంటే సూపర్. చూడండి నేను డెకరేట్ చేశా ఆ ప్లేట్ అయితే వాడి కోసం. ఎంత బాగున్నాయో చూడండి పకోడీ. నేను ఎటువంటి ఎడిటింగ్‌లు, ఫిల్టర్స్ ఏమీ పెట్టలేదండి. అంత మంచి కలర్ ఉన్నాయి అవైతే. అందరూ తిని చాలా బాగుంది అని చెప్పారు సైడ్ డిష్‌గా. వాడే చూడండి వాడి యాక్టివిటీస్ కోసం వాడే తెచ్చుకొని అందరికి తినండి అని ఇస్తూ ఉన్నాడు. వాళ్ళ మేనమామ, వాళ్ళ చెల్లి, వాళ్ళ మేనత్త. చివరికి వీడియో షూట్ చేసిన నాకు మాత్రం చివర్లో ఇచ్చి 2 ఇచ్చి వాడికి వాడే బాగున్నాయి అత్త అనేసి తినేసేసాడు. నాకు ఇవ్వలేదురా కదరా అంటే నవ్వుతున్నాడు. చక్కగా వాడు తినేసేసాము అందరం కలిపి. చాలా బాగున్నాయండి. మీరు మీ పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ చేపిచ్చండి. కానీ తల్లిదండ్రుల పర్యవేక్షణలో చేయించండి. మళ్ళీ ఇంకొక దసరా యాక్టివిటీతో కలుద్దాం.